వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 18th April 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. అట్టడుగుతున్న పశ్చిమాసియా దేశంలో యుద్ధాల బీభత్సం కొనసాగుతూనే ఉంది. చూద్దాం ఏమేముందో. గాజా పైన ఇజ్రాయెల్ దండయాత్రతో ఇప్పటికే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తుంది. దీనివల్ల సంఘర్షణలు విస్తరిస్తే పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతుంది. ఇజ్రాయిల్ ఈ నెల మొదట్లో డమాస్కస్లోని ఇరాన్ రాయబారి కార్యాలయంపైన దాడి చేసింది. ఇందులో 7 సైనిక అధికారులతో పాటు బూట్స్ దళానికి చెందిన 2 కమాండోలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో రగిలిపోయిన ఇరాన్ తాజాగా తన సొంత భూభాగం నుంచి ఇజ్రాయెల్ పైన వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జోర్డాన్, ఇజ్రాయెల్ సంయుక్తంగా వాటిని కూల్చేశాయి. కొన్ని క్షిపణులు నెవాటిమ్ వాయుసేన స్థావరాన్ని తాకిన ఎలాంటి నష్టము సంభవించలేదని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ పైన ప్రతిదాడి తప్పదని టెల్ అవీవ్ హెచ్చరించడం తీవ్ర భయాందోళనకు రేపుతుంది. నెతన్యాహు చేతుల్లో. ఈ ఏడాది జనవరిలో ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ 2 దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. మొన్నటికి ఇరాన్ దాడికి వాటితో పోలిక ఉంది. జనవరిలో తొలుత పాకిస్తాన్ పైన ఇరాన్ దాడికి దిగింది. అనంతరం పాక్ ప్రతీకారంగా తీర్చుకుంది. అయితే ఆ దాడుల్లో 2 దేశాలు సాధారణ పౌరులెవరూ మరణించలేదు. కేవలము ముష్కరమూకలే అవి లక్ష్యం చేసుకున్నాయి. అనంతరము దౌత్యస్థాయి సంప్రదింపులతో పరిస్థితులు కుదుటపడ్డాయి. ఇజ్రాయెల్ పైన దాడి సమాచారాన్ని 72 గంటల ముందే అమెరికాకు చెప్పామని ఇరాన్ అంటుంది. అగ్రరాజ్యం మాత్రం దాన్ని ఖండిస్తుంది. వాణిజ్య సముదాయాలు, జనసమూహాలు తాము లక్ష్యంగా చేసుకోలేదని, ఇజ్రాయెల్కి శిక్షించేందుకు తాము రక్షించుకునేందని దాడి జరిపినట్టుగా టెహరాన్ వెల్లడించింది. తద్వారా ఉద్రిక్తతలు మరింతగా పెచ్చరిల్లకుండా అది తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇజ్రాయెల్ మళ్ళీ తప్పు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని టెహరాన్ హెచ్చరిస్తుంది. ఇది కేవలము ఇరాన్, ఇజ్రాయెల్ నినాదేమేనని, అమెరికా ఇందులో జోక్యం చేసుకోకూడదని హెచ్చరిస్తుంది. అయితే ఇజ్రాయెల్ పైన క్షిపణులు పంపడం ద్వారా ఇరాన్ తన సైన్యాన్ని శక్తిని చాటుకోవడానికి అవకాశం దక్కింది. దాడి తర్వాత ఇరాన్, పాలస్తీనా, లెబనాన్, సిరియా, ఇరాక్లకు సంబంధాలు చేసుకున్నాయి. ఇరాన్లోని అణుస్థావరాలు నాశనం చేయలేనని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కలలు కంటుంది. టెహరాన్ తాజా దాడితో అందుకు అవకాశం చిక్కింది. అయితే సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్, కువైట్, ఖతార్ తమ దేశాల్లోని స్థావరాలను గగనతలానికి అమెరికా వినియోగించుకోకుండా నిషేధాలు విధించాయి. తద్వారా ఏ నినాదంలో తమకు బాగలేకుండా అవి జాగ్రత్త పడుతున్నాయి. గగనతలంపైన నిషేధం వల్ల ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం లేదు. ఒకవేళ అదే జరిగితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమంటాయి. ప్రస్తుతం అమెరికా నుంచి ఇజ్రాయెల్కి దండిగా ఆయుధాలు లభిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇది కలిసి వచ్చే అంశము. ఐరోపా దేశాలు సైతము టెల్ అవీవ్కి మద్దతు పలుకుతున్నాయి. తాజా దాడి నేపథ్యంలో ఇరాన్ పైన ఆంక్షలు మరింతగా పెరగవచ్చు. మరోవైపు ప్రతిదాడి ద్వారా ఉద్రిక్తతలు పెంచవద్దని ఇజ్రాయెల్ మీద ఒత్తిడిని అధికమవుతుంది. ఇజ్రాయెల్ భద్రతలు తాను హడావిడిగా ఇరాన్ మీద ఎలాంటి దాడిలో పాలు పంచుకోబోమని బైడెన్ సర్కారు తేల్చి చెప్పేసింది. దీనివల్ల టెల్ అవీవ్కి వెనుక అడుగు వేయవచ్చు. అయితే సంఘర్షణలు రగులుతున్నంత కాలము తన సర్కారు మనుగడలో ఉంటుందని నెతన్యాహు బాగా తెలుసు. అతడి రాజీనామా ఇంట బయట డిమాండ్లు పెరుగుతున్నాయి. నెతన్యాహు సలహాదారుల్లో యుద్ధోన్మాదులు ఇరాన్ పైన ప్రతిదాడికి దిగాలని సూచిస్తున్నారు. ఇందుకు టెహరాన్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ ప్రతిదాడి జరపకపోతే
ఇజ్రాయెల్ మీదకు బాంబులు ప్రయోగించి ఆ తర్వాత దాన్ని నోరు మూపించిన ఏకైక అరబ్ దేశము తనేనని ఇరాన్ డంకా మోగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ప్రాధాన్యాల విషయంలో నెతన్యాహు సరైన స్పష్టత అవసరము. గాజా మీద హమాస్ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించాలా, లేకపోతే పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత పెంచాలా అనేది ఆయా నేతల్లో ఉంది. ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగితే అందుకు కారణమైన ఇజ్రాయెల్ ఏకాకిగా మిగలవచ్చు. ఇప్పటిదాకా దానికి అండగా నిలుస్తున్న దేశాలు మొహం చాటేయవచ్చు. మరోవైపు అన్ని వేళల్లో ఇజ్రాయెల్కు దన్నుగా ఉంటానని అమెరికా హామీ ఇచ్చింది. దాన్ని అనువుగా తీసుకొని టెల్ అవీవ్ ప్రతిదాడికి పూనుకుంటే ఆ అగ్రరాజ్యానికి వివాదంలోకి లాగినట్లవుతుంది. ప్రపంచ దేశాల కృషి. ఇరాన్ దాడి విఫలమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి అత్యవసర సమావేశం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఒకవేళ యుఎన్ఎస్సిలో ఇరాన్ వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశపెట్టినా రష్యా, చైనాలు అడ్డుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి భద్రతా మండలికి ఖండించలేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు పశ్చిమాసియా మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేవని ఐరాస సెక్రటరీ జనరల్ వ్యాఖ్యానించారు. ఖతార్, పాకిస్తాన్, వెనిజులా, చైనాలు సైతము ఇరాన్ దాడిని ఖండించకుండానే శాంతి స్థాపనకు పిలుపునిచ్చాయి. ఐరోపా సంఘము, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, మెక్సికో, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్ మాత్రము ఇరాన్ చర్యను ఖండించాయి. G7 దేశాలు సైతం ఇరాన్ అది పెంచి పోషిస్తున్న ఏర్పాటువాద మూకలు వెంటనే దాడులను ఆపాలని సంయుక్త ప్రకటనలో కోరాయి. ఇరు దేశాలు సంయమనం పాటించి దౌత్య మార్గంలో నినాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు స్తంభించాయి. దానివల్ల గాజాలో విధ్వంసము మరింత కాలం కొనసాగుతుంది. మరోవైపు ఇరాన్పైన ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హుంకరిస్తుంది. అదే జరిగితే పశ్చిమాసియాలో రావణ కాష్టము రగులుతూనే ఉంటుంది. పరిస్థితి ఇంతవరకు వెళ్లకుండా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇది పశ్చిమాసియా దేశానికి సంబంధించినవి. ఇందులో పశ్చిమాసియా దేశాలు ఏమని అడగవచ్చు, G7 కంట్రీస్ ఏంటి అని అడగవచ్చు. అయితే యుఎన్ఎస్సిలో జరిగిన మీటింగ్లో ఏ దేశాలు మన ఇరాన్ని దాడిని ఖండించిన ఈ దేశాలు ఏంటి, మన దేశం ఏ పరిస్థితిలో మన దేశము తటస్థంగా ఉంది ఈ యుఎన్ఎస్సి మీటింగ్లో. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. ప్రాచీన సంపద నిర్లక్ష్యం వైపు చెదలు. అద్భుత ప్రాచీన కట్టడాల్లో గుర్తింపునిచ్చే క్రమంలో ఏటా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశము వివిధ దేశాల్లో నిర్వహిస్తుంది. ఈసారి జూలై 21 నుంచి 10 రోజుల పాటు ఢిల్లీ ఈ సమావేశం వేదిక కానుంది. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈరోజు 18 ఏప్రిల్ 2024 ఈ ఢిల్లీలో జరగనున్నాయి ఈ మీటింగు. సౌదీ అరేబియాలో రియాద్లో నిరుడు సెప్టెంబర్లో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 45వ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా భారత్కు చెందిన 2 వారసత్వ కట్టడాల గుర్తింపు దక్కింది. అప్పుడు 2 వారసత్వ కట్టడాలకు గుర్తింపు అనేది దక్కింది. పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతను, వెస్ట్ బెంగాల్లో ఉన్న శాంతినికేతంతో పాటు కర్ణాటకలోని హళీబీడు, బేలూరులోని హోయసాల ఆలయము, ఇవి 2 మన వారసత్వ కట్టడాలు చోటు దక్కినవి. అయితే గుర్తింపు పొందిన సహజ వింతలు వారసత్వ కట్టడాలు సంఖ్య 42కు చేరింది. ఇప్పుడు ఇండియాలో వారసత్వ కట్టడాల సంఖ్య ఎంత? 42కు చేరింది. అట్లనే మనం 39వ వారసత్వ కట్టడం ఏంది, 40వ వారసత్వ కట్టడం ఏంటిది అనేది చూడండి. 30వది వచ్చేసి మనము ఇది మన రామప్ప టెంపుల్ అనేది ఈ వారసత్వ కట్టడంలో 40వది. 30వది ఏమున్నది, దోలవీర అనేది 30వది ఉన్నది, 39వది ఉన్నది. ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు 41, 42 ఇవి 2 మొత్తం ఇప్పటికీ టోటల్గా ఉన్నాయి మన వారసత్వ కట్టడాలు 42 ఉన్నాయని ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయని. శిథిలమైపోతున్నాయి.
సాధారణంగా ఈ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే గుర్తింపు పొందిన కట్టడాల పరిరక్షణ, నిర్వహణ నిర్లక్ష్యానికి గురైతే వాటిని యునెస్కో జాబితా నుంచి తొలగించే నిర్ణయం సైతం ఉంటాయి. ఈ ఏడాది సమావేశం నిర్వహించే అవకాశం భారత్కు దక్కడం వల్ల యునెస్కో జాబితాలో మన కట్టడాల సంఖ్యను పెంచేందుకు కృషి జరపాలి. అయితే శిథిలమైపోతున్నాయి. అయితే ఈ మీటింగు 45వ మీటింగ్ ఏమో మన ఇక్కడ ఈ సమావేశం అనేది ఇక్కడ మన ఇండియాలో జరగబోతుంది. సెప్టెంబర్ యునెస్కో ప్రపంచ కమిటీ 45వ సమావేశం జరిగాయి. మనది ఇది 46వ సమావేశము. 45ది సౌదీ అరేబియాలో జరిగిన సమావేశము. ఓకే, శిథిలమైపోతున్న వాస్తవంగా వ్యాప్తంగా అద్భుతమైన ప్రాచీన కట్టడాలు, సహజ వింతల కొదవే లేదు. కానీ వాటిని పరిరక్షించడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. వైశాల్యంలో మనకన్నా చిన్న దేశమైన ఇటలీలో 59 ప్రాంతాలకు వారసత్వ హోదా దక్కింది. చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ సైతము మనకన్నా ఎక్కువ కట్టడాలు గుర్తింపు దక్కించుకున్నాయి. ఇందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చొరవే కారణము. మన దేశంలో ప్రాచీన కట్టడాల్లో కొన్నింటిని కేంద్ర పురావస్తు శాఖ పరిరక్షిస్తుంది. మరికొన్నింటిని రాష్ట్ర పురావస్తు విభాగాలు కాపాడుతున్నాయి. ఏఎస్ఐ పరిధిలోని నిర్మాణాల వద్ద పరిరక్షణ చర్యలు కొంత నయము. రాష్ట్రాల పరిధిలో ఏడాది కట్టడాలు శిథిలమైపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. యునెస్కో గుర్తింపు దక్కాలంటే ముందుగా ఆ కట్టడాన్ని మరే ప్రాంతానికి లేని విశిష్టమైన ప్రత్యేకత ఉండాలి. కట్టడాలను సంబంధించిన ప్రత్యేకతలను ముందుగానే సవివరమైన సాంకేతిక కొలతలు, పటాలతో తాత్కాలిక జాబితాలో పొందుపరచాలి. ఇందుకోసమని ప్రత్యేక కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకోవాలి. తగిన నిధులను వెచ్చిస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాలు రామపాలెం మాత్రమే. ఇదొక్కటే ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత శాండ్బాక్స్ పరిజ్ఞానంతో పాటు నీటిలో తేలియాడే ఇటుకలు ఇక్కడి ప్రత్యేకతలు. దేశంలో మరుగున పడిన అనేక ప్రాచీన కట్టడాలు, సహజ వింతల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నప్పటికీ సరైన గుర్తింపు సాధించలేని పరిస్థితి నెలకొంది. ఏదైనా కట్టడానికి వారసత్వ హోదా దక్కితే ఆ ప్రాంతానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. ప్రపంచ వారసత్వ కమిటీ ఆయా కట్టడానికి ప్రత్యేక నిధులను మంజూరు చేస్తుంది. తద్వారా ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక నిర్మాణాలు వారసత్వ భాగస్వామ్యం దక్కడం లేదు. యునెస్కో తాత్కాలిక జాబితాలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 57 కట్టడాలు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 2022లో ఒక్క లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి మాత్రమే అవకాశం దక్కింది. చాలా సుదీర్ఘ ప్రక్రియ అనంతరం పూర్తిస్థాయి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకొని కట్టడానికి సంబంధించిన సమగ్ర నివేదికను తయారు చేయాలి. ఇప్పటి వరకు ఏపీ సర్కార్ ఆ ప్రక్రియనే మొదలుపెట్టలేదు. జాబితాలో 2 ఏళ్ల క్రితం చేరినప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించి తగినన్ని నిధులు వెచ్చించి నివేదిక సమర్పిస్తే యునెస్కో ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యేది. ఈ ప్రక్రియ సకాలంలో పూర్తయితే ఈసారి ఢిల్లీలో జరిగే వారసత్వ కమిటీ సమావేశాల్లో లేపాక్షి ఆలయానికి కూడా గుర్తింపు దక్కే అవకాశం మెరుగయ్యేది. తెలంగాణ నుంచి తాత్కాలిక జాబితాలోకి నారాయణపేట జిల్లా కృష్ణా నదీ తీరంలోని 3 మాల్ నిలువు రాళ్లలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో 6, మహారాష్ట్రలో 5 యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాలు వింతలు ఉన్నాయి. ఉభయ దేశాలు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఇప్పటి వరకు ఒక్కటే ఉండడం వారసత్వ కట్టడాల పరిరక్షణలో ఉదాసీనత నిదర్శనము. ఈ పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అధికార యంత్రాంగము చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇవ్వండి వారసత్వ కట్టడాల గురించి ఇచ్చింది. ఇది చాలా ఇంపార్టెంటు. ఈ ఆర్టికల్స్ అన్నీ ఈనాడు ఎడిటోరియల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంటు. అందుకని మీరు దీన్ని 1కి 2 సార్లు స్పీడ్లో పెట్టుకొని వినండి. మీకు తప్పకుండా ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా మీ ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు దీని గురించి, ఈ ఛానల్ గురించి తెలియజేయండి. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. వ్యర్థాల కట్టడితో స్వచ్ఛ శిఖరాలు. ఆవరణ వ్యవస్థలో పర్వతాలది ప్రత్యేక స్థానము. అవి కలప, గడ్డి, తాగునీరు, పరిశుభ్రమైన గాలి అందిస్తాయి. ఎన్నో సంస్కృతులలో ఆదరణీయ స్థలాలు నెలవు. విభిన్న జీవ వైవిధ్యము, భౌగోళిక ప్రత్యేకతలతో పర్యాటకులను ఆకర్షిస్తున్న పర్వతాలు కాలుష్యము, వ్యర్థాల ముప్పు
ఎదుర్కొంటున్నాయి. అంతకంతకు పెరుగుతున్న పట్టణీకరణ, గనుల తవ్వకము, పశు పోషణ, విద్యుత్ ఉత్పత్తి, పర్యాటకము తదితర మానవ కార్యకలాపాల పర్వత ఆవరణ వ్యవస్థపైన తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. శీతోష్ణ స్థితిలో మార్పులు, వ్యర్థాల వల్ల తలెత్తే కాలుష్య ప్రభావము పర్వత ప్రాంతాల్లో తీవ్ర స్థాయిల్లో పర్వతారోకులు చెబుతున్నారు. పర్వతాల వాలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయ్యే ప్రమాదం పొంచి ఉండటం వంటి కారణాలతో పర్వత ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ చాలా సంక్లిష్టము. ఇటీవలి కాలంలో పర్యాటకులకు తాకిడి గణనీయంగా పెరిగిపోవడంతో పర్వత ప్రాంతాల్లో అనేక రకాల వ్యర్థాలు కుప్పలుగా పేరుకుంటున్నాయి. పర్వత ప్రాంతాల్లో ప్లాస్టిక్, కార్బన్ పదార్థాలు, కాగితాలు తదితర వ్యర్థాలు ముఖ్యంగా ప్రయాణ మార్గాలు, పార్కింగ్ ప్రవేశాలు, పర్యాటకుల విశ్రాంతి ప్రదేశాల్లో వద్ద గుర్తిస్తున్నట్టుగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమము గ్రిడ్ ఆరెండల్ అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సంయుక్త సర్వేలో తేలింది. 74 దేశాలకు చెందిన 1750 మంది పర్వతారోహకులు ఔత్సాహికుల్లో 99.7% వివిధ వ్యర్థాలను గుర్తిస్తున్నట్టుగా వెల్లడించారు. పర్యాటకులు ఘన వ్యర్థాలకు ఉత్పన్నం చేస్తున్నారని, వీటి వృధా కారణమవుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఆయా వ్యర్థాల భూగర్భ జలాలు, వాగులు, సరస్సులు, మృత్తికలు కలుషితం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఔషధాలు, బ్యాటరీలు, పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులు తదితర ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన వ్యర్థాలు కూడా ఉన్నట్లుగా తేలింది. ఒక్కో పర్వతారోహకుడు సగటున 8 కిలోల వ్యర్థాలను, గూఢచారులు ఆమ్లజని సిలిండర్లను, తాళ్ళు, ఆహార పొట్లాలు, డబ్బాలు, మానవ వ్యర్థాలను పర్వత ప్రాంతాల్లో విడిచిపెడుతున్నట్టుగా అధ్యయనాలు గుర్తించారు. ఇటువంటి వస్తువుల వ్యర్థాల రూపంలో కొండలకు భారంగా పరిణమిస్తుంది. ఎంతో ఉన్నతంగా, గంభీరంగా కనిపించే పర్వతాలు అది సున్నితమైన ఆవరణ వ్యవస్థకు కలిగి ఉంటాయి. దుర్బలమైన పర్వత ప్రాంతాల్లో చిన్నపాటి మార్పు సంభవించిన పెను సమస్యకు దారితీస్తుంది. పర్వత శ్రేణులు హిమాద్రి నదాలు మంచు, సరస్సు ప్రవాహాలను కలిగి జలశిఖరాలుగా పనిచేస్తాయి. కొండ పోగుపడే వ్యర్థాలు అక్కడి వన్యప్రాణుల సైతము తీవ్ర హాని కలిగిస్తాయి. ఆయా ప్రాంతాల్లో పెనవేసుకొని పోయే ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు గాలులు, హిమనీ నదాలు వర్షం కారణంగా కిందికి ప్రవహించి నదులు, సముద్రాలకు చేరుతాయి. జలవనరులన్నీ కాలుష్యంతో నింపేస్తాయి. వీటి కాలుష్య పర్వత పాదాలు మైదాన ప్రాంతంలోకి ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా పరిణమిస్తుంది. పర్యాటకులు ఔత్సాహికులు పర్వతారోహణ చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. అయితే పర్వత పర్యాటకానికి సరైన రీతిలో నిర్వహించడం ద్వారా పర్యావరణ సమతుల్యము సాధించవచ్చని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ పర్యాటక సంస్థ, మౌంటైనరింగ్ పార్ట్నర్షిప్ సంస్థల సంయుక్త అధ్యయన పత్రము సూచించింది. పర్యాటకులు పర్వతాల పైకి తీసుకెళ్లే వస్తువులు సంబంధించిన వ్యర్థాలను తిరిగి వెనక్కి తీసుకువచ్చే విధానాన్ని అవలంబించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పర్వతారోహ సంఘ సహాయంతో పర్వత వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ అంశాలపైన పర్వతారోహకులకు, స్థానికులు, యాంత్రికులలో అవగాహన పెంపొందించాలి. పర్వత ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమవుతున్న పర్యాటక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వ్యర్థాల కట్టడికి కృషి చేసేలాగా చర్యలు తీసుకోవడం ఎంతో అవసరము. వ్యర్థాల నిర్వహణకు అవి మెరుగైన పద్ధతులు అనుసరించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. స్థానిక పౌర సమాజాలు సైతము ఈ క్రతువుల్లో పాలుపంచుకోవాలి. సున్నితమైన ఆవరణ వ్యవస్థలు కలిగి ఉండే పర్వత ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలి. ఇటువంటి సంరక్షణ చర్యల ద్వారా పర్వత ప్రాంతాలకు పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపైన ఉంది. ఇది పర్వత ప్రాంతాలపైన అధిరోహిస్తున్న పర్వత ఔత్సాహికులకు సంబంధించిన ఆర్టికల్. వ్యర్థాలు అక్కడ పోగుపడిపోవడం గురించి ఇచ్చారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఇంకో ఆర్టికల్ ఏమి ఇచ్చారో. ఓటర్ల విజ్ఞతకు పరీక్ష. ఏకాకికి 97 కోట్ల ఓటర్లు ఆలవాలమైన భారతావనిలో ఎన్నికల జాతర మొదలైంది. వీలైనంత ఎక్కువ ఓటర్లు ఒడిసిపట్టేందుకు ప్రజలపైన పార్టీలన్నీ
వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆ వాగ్దానాల నుంచి చెడుల సంగతి అలా ఉంచితే వాస్తవానికి పాలకుల నుంచి ప్రజలు ఆశించేదేమిటి? తాము హుందాగా, గౌరవంగా జీవించేలా మేలిమి విధానాలు ప్రభుత్వాలు రూపొందించాలని, దుర్విచక్షణకు తావులేని ప్రజాస్వామ్య పాలనను అందించాలని ప్రజానీకము అభిలషిస్తున్న 7.5 దశాబ్దాల స్వాతంత్ర భారతావనిలో 17వ సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రజాకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి? జనాభాలో 50% పైగా యువతలో ఉత్సాహము ఉరకలేస్తున్న దేశము మనది. నవతరాన్ని నిపుణ శ్రామిక శక్తిగా తీర్చిదిద్దడంలో దేశీయంగా అంతులేని అలక్ష్యమే రాజ్యమేలుతుంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగుల్లో 83% యువతేనంటూ ఇటీవల అంతర్జాతీయ శ్రామిక సంస్థ ILO చేదు వాస్తవాన్ని వెల్లడించింది. ఇండియాలో ఉపాధి రహిత వృద్ధి దౌర్భాగ్యానికి ఆ నివేదిక కళ్ళకు కట్టింది. దేశంలో ఏటా 1.20 కోట్ల మంది పట్టభద్రులవుతుంటే వారిలో ఉద్యోగార్హతలు ఉంటున్న వారి సంఖ్య 1/3 వంతు మించడం లేదు. పరిశ్రమ అవసరాలను, తరగతి గది బోధనకు మధ్య నెలకొన్న అంతరాలను ప్రబల తార్కాణమిది. ఇంకో పక్క చుక్కలంటుతున్న నిత్యావసర ధరల్లో ఇంటి బడ్జెట్ తలకిందులవుతుంటే సామాన్యులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ధరల కముకు దెబ్బలతో భారత్లో నికర ఆర్థిక పొదుపు 4.5 దశాబ్దాల వ్యవధిలో కనిష్టంగా 5% తెగ్గోసుకుపోయినట్టుగా ఇటీవల మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అధ్యయనం వెల్లడించింది. రాబడి ఖర్చులకు లంగరందక కుటుంబాల రుణభారంలో జీడీపీలో 40% ఎగబాకింది. మరోవైపు 6 గలం కష్టించే రైతులకు సరైన మద్దతు ధర ఎండమావియే తలపిస్తుంది. ఇలాంటివన్నీ ఎన్నికల్లో అభ్యర్థులు జయాపజయాలను నిర్ణయిస్తాయని కాదనలేని సత్యము. సమీప భవిష్యత్తులో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కేంద్రము పదే వల్లవేస్తుంది. అయితే తలసరి ఆదాయము పరంగా 2022-23లో 189 దేశాల సరసన ఇండియా 147వ స్థానంలో నిలిచింది. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారంగా దేశ సంపదలో 40% అపార కుబేరులైన 1% జనాభా దగ్గరే పోగుపడింది. కొందరి సంపద దేశ ప్రజలందరికీ కలిమి ఎలా అవుతుంది? ఆదేశిక సూత్రాల ప్రకారంగా పౌరుల పౌష్టికాహార స్థాయి, జీవన ప్రమాణాలు, ప్రజారోగ్యము మెరుగుదల వంటివి ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. సరైన పోషకాహారాన్ని నోచుకోక దేశీయంగా ఏటా 17 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. రాష్ట్రాలు తన బడ్జెట్లో కనీసము 8% ప్రజారోగ్య కార్యక్రమాలకు ప్రత్యేకించాలని జాతీయ ఆరోగ్య విధానము నిర్దేశిస్తుంది. వాస్తవంలో అది పగటి కలగానే మిగిలిపోతుంది. అనుకుని అనారోగ్యం తలెత్తినప్పుడు వైద్య వ్యయభారంలాగా దాటికి సర్వం కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గడిచిన 9 ఏళ్లలో దేశీయంగా దాదాపుగా 25 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడనున్నట్టుగా ఇటీవల నీతి ఆయోగ్ వెల్లడించింది. 2014-22 మధ్య ప్రజల వినియోగ వ్యయంపైన సర్వేలకే దిక్కు లేనప్పుడు పేదరికం తగ్గినట్టుగా శాస్త్రీయంగా ఎలా నిర్ధారిస్తారు? పైగా దారిద్ర్యం గణనీయంగా తగ్గినప్పుడు 81 కోట్ల మంది ఉచితంగా ఆహార ధాన్యాలు ఎందుకు అందిస్తున్నట్టు సర్కారే సెలవియ్యాలి. ప్రజల దీర్ఘకాలిక శ్రేయస్సుపైన దృష్టి పెట్టాలి. జగన్ పాలనలో ఏపీలో జనజీవితాలు పెను కడగండ్లలోకి జారిపోయాయి. జగన్ ఏలుబడిలో పరిశ్రమలు కరువై, ఉపాధికి దూరమై నిరుద్యోగ యువత నిరాశల్లో కూరుకుపోయింది. సమ్మిళిత సుస్థిర అభివృద్ధి అర్థం తెలియని జగన్ లాంటి వివేక శూన్యుల దుశ్చర్యలే దేశ సౌభాగ్యానికి కబలిస్తున్నాయి. ఇది అండి మన దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం గురించి, వస్తున్న ఎలక్షన్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఈనాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవే. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.